పరిష్కారం అయిపోతుంది. ఆయుధాలు పట్టుకొని చర్చలు అనేది ఈ చర్చల ప్రతిపాదన ఛత్తీస్గఢ్లో శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఏదైతే బస్తర్ పూర్వ బస్తర్ జిల్లాలుగా ఇప్పుడు ఏదైతే నారాయణపూరు, దంతెవాడ, బీజాపూరు, కాంకేర్ జిల్లాలుగా అనేక జిల్లాలుగా ఏదైతే విభజన జరిగినటువంటి ఆ బస్తర్ ప్రాంతంలో ఆ భూభాగంలో మధ్యప్రదేశ్ పోయింది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మొత్తంగా బస్తర్ జిల్లా అనేది ఏదైతే ఉందో దాన్ని మొత్తం 7 జిల్లాలు చేసారు. మన దగ్గరకి ఇట్లా ఈ 10 జిల్లాలు 33 జిల్లాలు చేసినట్టు అక్కడ కూడా ఒక్క బస్తర్ జిల్లా ఏదైతే ఉందో ఆ బస్తర్ జిల్లాని 7 జిల్లాలు చేసిండ్రు. ఆ భూభాగంలో ఉన్నటువంటి ఉద్యమ పోరాటాలకి లేకపోతే ఆ ఆదివాసీల సమస్యకు పరిష్కారం తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆ ప్రాంత ఆదివాసీలతోటి ఆ ప్రాంత ఆదివాసీలకి సపోర్ట్గా ఉన్నటువంటి మావోయిస్టులతోటి మేము చర్చలు జరుపుతామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇదేదో కొత్తగా ఈ 2000 చంద్రకుమార్ గారు ఎన్ఐ గారు కనిపెట్టిందో ఎన్ఐ గారు బుర్రలో పుట్టిందో కాదంట. కాదు ఇది చాలా మందికి అర్థం కాక తెలియక మాట్లాడుతున్న. ఎట్లనైతే 2004కు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు హడావిడి ఎక్కువ ఉంది, ఎన్కౌంటర్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు మేనిఫెస్టో ఇది పెట్టారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఎందుకంటే ఆ రోజు ప్రజల సమాజంలో ఆ డిమాండ్ ముందుంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ఆ మేనిఫెస్టో తదనుగుణంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చర్చల పరంపరని ఆ రోజు ఉన్నటువంటి మన శంకరన్ గారి యొక్క నాయకత్వంలో ఉన్న పౌరస్పందన వేదిక ఆ కమిటీ యొక్క పుత్తూరు గారు కావచ్చు, వారు కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, ఇట్లా అనేక మంది ఎవరైతే ఆ కమిటీలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ చర్చల పరంపరని ముందుకు తీసుకుపోయారు. అట్లనే మొన్న 2023కు ముందు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అక్కడ. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి ఇప్పుడు క్యాంపులు ఏదైతే విచ్చలవిడిగా క్యాంపులు వచ్చినాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా క్యాంపులు పెట్టిండ్రు. ఈ అలజడి అశాంతిని నివారించడానికి మేము చర్చలు చేస్తాము. అది కూడా ఒక ఓట్ బ్యాంకు లో భాగంగా ఉంది. ఎందుకంటే అది ప్రజలు కోరుకున్నారు, శాంతి కోరుకున్నారు కాబట్టి ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఆ రాష్ట్రంలో క్యాంపెయిన్ చేసినప్పుడు ఆ రాష్ట్ర బహిరంగ సభల్లో మోడీ గారు మాట్లాడిండ్రు, అమిత్ షా గారు మాట్లాడిండ్రు. మా పార్టీ మా ఛత్తీస్గఢ్ శాఖ మా ఏదైతే రాష్ట్ర శాఖ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి అనుకూలంగా మేము మా ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం ద్వారా మేము చర్చలు చేస్తామని చెప్పి అటు అమిత్ షా గారు చెప్పిండ్రు, అటు మోడీ గారు చెప్పిండ్రు. కావాలంటే అప్పుడు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఉపన్యాసాలు బహిరంగ సభలో బయటికి తీస్తే కనుక ఇవన్నీ వస్తాయి కదా. ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడింది కాదు. మరి ఒకవేళ అప్పుడే కనుక ఆ ఎన్నికల సందర్భంలో నక్సలైట్లు ఆయుధాలు వదిలిపెట్టి వస్తే మేము చర్చలు చేస్తామని మోడీ గారు చెప్పలే, అమిత్ షా గారు చెప్పలే. వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ముఖ్యమంత్రిగా చెప్తున్నారో అదే పలానా మార్చికల్లా ముట్టిస్తాడు, మేము అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పినా సరిపోయేదండి. అది వేరే ఉంటుండే అప్పుడు. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, పూర్వ బస్తర్ జిల్లా అయినటువంటి పూర్వ బస్తర్ జిల్లా మొత్తంలో ఈ 6 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి దాంట్లో 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. గతంలో వీళ్ళకి ఒక్కరే ఎమ్మెల్యే ఉండే. ఈ చర్చలు జరుపుతామని ప్రతిపాదన రావడం వల్ల ఇప్పుడు అక్కడ కాంగ్రెస్కి 4 గెలిస్తే 8 మంది బీజేపీలు గెలిచిండ్రు. ఈ బస్తరు అంటే బీజాపూరు ప్రజల్లో, ఎందుకంటే అక్కడ ఆదివాసీ ఆ ప్రాంతాల్లో మాకు శాంతి వస్తుంది, ఈ కాల్పులు ఉండవు, నిత్యం పోలీసుల కవాతులు ఉండవు అని ఒక ఆలోచనకు వచ్చి బీజేపీ ఓట్లేసారంటారు. అంతే కదా. మరి ఇప్పుడు లాస్ట్ పీరియడ్లో జరిగినటువంటి ఆ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు మొత్తం ఈ 6 జిల్లాల్లో. 6 జిల్లాలో 12 మందిలో అప్పుడు ఒక్కరే ఉండే. మరి ఇప్పుడు 8 మంది గెలిచారు. 8 మంది గెలిస్తే 4 కాంగ్రెస్, 4 మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు గెలిచారంటే దాని అర్థం ఏంటిది? అంటే ప్రజలు అక్కడ ఆదివాసీలు అంతే కదా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేమందరం అనేది కూడా ఏంటంటే, మీరు భారతదేశంలో 1950 నుంచే అంటే 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచే ఈ దేశంలో మేము ఉండము, ఈ దేశ భూభాగంలో ఉండము, ఈ రాజ్యాంగంలో ఉండమని మణిపూర్ వాళ్ళతోటి కూడా
సీజ్ ఫైర్ పాటించారు, కాల్పుల ఒప్పందాలు చేసుకున్నారు. ఆ రోజున ప్రభుత్వాలు ఈ దేశం నుంచి విడిపోతామనే భూభాగానికి సంబంధించినటువంటి ఆ తెగలతోటి కూడా ఆ పోరాట సంస్థలతోటి కూడా కాల్పుల విరమణ పాటించారు. ఈ రోజు కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక మంది, అది ఈశాన్య భారతదేశం కావచ్చు, లేకపోతే బెంగాల్లో ఉన్నటువంటి బోడోల్యాండ్ కావచ్చు, గూర్ఖాల్యాండ్ కావచ్చు, అనేక మంది అనేక ప్రాంతాల్లో సీజ్ ఫైర్ పాటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 6 నెలల, సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ దేశాల మధ్య సీజ్ ఫైర్ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి అనేక భూభాగాల్లో ప్రాంతాల మధ్య కూడా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ అనేది భారత రాజ్యాంగ పరిధిలోని మాత్రమే, భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాదు. కాబట్టి ఈ కాల్పుల విరమణ పాటిస్తే అక్కడ కొంతవరకు ఇప్పుడు అందరి యొక్క లక్ష్యం ఏంది? ఆదివాసీలే కదా. ఆదివాసీల క్షేమం కావచ్చు, ఆదివాసీల యొక్క అభివృద్ధి కావచ్చు, ఆదివాసీలకు సంబంధించిన సమాజంలో శాంతే కదా. సమాజంలో శాంతి ఉంటేనే అభివృద్ధి, శాంతి ఉంటేనే పెట్టుబడులు, శాంతి ఉంటేనే మనిషికి అన్ని రకాలుగా ఇది ఉంటుంది అనేటువంటిది కదా. ఆ శాంతి కోరుకుంటున్నారు. ఈ శాంతిని నెలకొల్పడానికి, శాంతియుత వాతావరణం ఏర్పడడానికి, ఈ యుద్ధ వాతావరణం నుంచి ప్రజల్ని, భయాందోళన నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావడానికి అందరం ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పుడు ఇవాళ అందరూ అడుగుతున్నటువంటిది ఏదైతే ఉందో, కాల్పుల విరమణ ప్రకటించండి. అదేమన్నా రాజ్యాంగ వ్యతిరేకమా? కాదు కదా. అయినప్పుడు సమస్య ఏంటిది? రైట్, చిన్న బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగి